అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ బూందీ లడ్డు ఎలా చేయాలో మన విలేజ్ స్టైల్లో చూద్దామండి. జ్యూసీగా సాఫ్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో చేసే విధంగా బూందీ లడ్డు మొదటిసారిగా చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకునే విధంగా పర్ఫెక్ట్ టిప్స్ తో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. పక్కా కొలతలతో లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్ మీద పిండి జల్లెడ పెట్టేసుకొని 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. శనగపిండిని ఇప్పుడు మనం జల్లించుకోవాలండి. ఖచ్చితంగా జల్లించుకోవాలి. అప్పుడే మనకు పిండి కలిపేటప్పుడు ఉండకట్టకుండా ఉంటుంది. ఇలా పిండి జల్లించుకున్న తర్వాత చిటికెడు సాల్ట్, చిటికెడు వంట సోడా, చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ మన ఇష్టం అండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండిలో కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలిపేసుకోవాలండి. పిండి ఎక్కడ కూడా ఒక ఉండకూడదు. సాఫ్ట్గా కలుపుకోవాలి. వంట సోడా ఎక్కువ వేయకూడదండి. కొద్దిగా గుల్లగా రావడానికి మనం చిటికెడు వేస్తే సరిపోతుంది. అలాగే సాల్ట్ కూడా కొద్దిగా వేయడం వల్ల స్వీట్కి ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇలా కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి ఉండలేకుండా జారులా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే బూందీ అంత బాగా పడుతుందండి. ఇలా గంటె మనం పిండిలో పెట్టి చూస్తే చూడండి, వెనుక భాగం మొత్తం కోటింగ్ లాగా వచ్చింది. అలా ఉండాలి పిండి. ఇలా ఉంటే మనకు బూందీ పర్ఫెక్ట్గా పడుతుంది అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు మనం కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. మన కట్టెల పొయ్యి అయితే రెడీగా ఉంది. అడుగు భాగం మందంగా ఉన్న కడాయిని కట్టెల పొయ్యి మీద పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా వేడి చేసుకోవాలి. వేసే ముందు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. కొద్దిగంత పిండి వేస్తే వెంటనే పైకి వచ్చేసేయాలి. అప్పుడు మాత్రమే మనం బూందీ వేయడం స్టార్ట్ చేయాలి. నేనైతే ముందుగా ఓల్స్ ఉన్న బేషన్తో బూందీ వేస్తున్నాను. ఇలా బేషన్ను ఆయిల్లో పట్టుకొని కొద్దిగా పిండి వేసుకోవాలి. బూందీ దానంతట అదే పడుతుందండి. మనం ఏం టచ్ చేయొద్దు. మనం గంటతో మనము టచ్ చేస్తే కదిపితే తోకల్లాగా వస్తుంది. కాబట్టి మనం ఏం టచ్ చేయొద్దు. దానంతట అదే పడాలి. అప్పుడే బూందీ గుండ్రగా వస్తుందండి. బూందీ గుండ్రగా వస్తేనే లడ్డు బాగుంటుంది. కాబట్టి బూందీ గుండ్రగా వచ్చేలాగానే వేసుకోవాలి. ఇలా మన కడాయి అంతా కవర్ అయ్యేంత వరకు బూందీ వేసేసుకొని మిగతా పిండి అంతా తీసేసేయాలి. బూందీ వేసిన ఒక 1 మినిట్ కాలనిస్తే సరిపోతుందండి. బూందీ క్రిస్పీ అవ్వద్దు అన్నమాట. మెత్తగా ఉండాలి. కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయొద్దు. బూందీ క్రిస్పీగా వస్తే లడ్డు గట్టిగా వస్తుందండి. కాబట్టి బూందీ క్రిస్పీగా కాకముందే మనము వేసిన 1 నిమిషం పాటు కాలనిచ్చి వెంటనే తీసేసుకోవాలి. చూడండి, బూందీ ఎంత రౌండ్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేద్దాం. ఒక్క బూందీ తీసుకొని మనం ఇలా ప్రెస్ చేస్తే ఇట్లా మెత్తగా రావాలన్నట్టు, క్రిస్పీ అవ్వకూడదు. ఇలా ఉన్నప్పుడే జాలిగంటలు తీసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే ఆయిల్ అంతా పోతుంది. అప్పుడు వేరే బౌల్లో వేసుకోవాలి. బూందీ గరిటెతో వేసుకుందామండి. మనం పిండి వేసిన ప్రతిసారి ఇలా పిండి మొత్తం గరిటెకు లేకుండా నీట్గా తీసేసుకోవాలి. లేదంటే ఓల్స్ క్లోజ్ అయిపోయి బూందీ సరిగా పడదు. బూందీ గరిటెతో కూడా సేమ్ ప్రాసెస్ అండి. బూందీ గరిటె లేకపోయినా, ఓల్స్ ఉన్న బేషన్ లేకపోయినా, ఓల్స్ ఉన్న గంటే ఉంటుంది కదండి, దాంతో కూడా కొద్ది పిండి వేసుకుంటూ వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా, అలాంటి గంటెతో. బూందీ వేసేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బూందీ సరిగ్గా పొంగదు. కిందికి పోయి అంత అంటుకుంటుంది. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ వేసుకోవాలి. ఓకే అండి, మన బూందీ వేయడం అయితే అయిపోయింది. చూడండి, మన బూందీ ఎంత బాగా కుదిరిందో, ముత్యాల్లాగా వచ్చిందండి. చాలా బాగా కుదిరింది. బూందీ ఎంత బాగా కుదిరితే లడ్డు అంత బాగా వస్తుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత కొన్ని కాజులు, కొన్ని కిస్మిస్లు వేసుకొని వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ని. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 కప్పుల పిండి తీసుకున్నాం కదండి. 2 కప్పుల పిండికి 2 కప్పుల షుగరు, 1 కప్పు నీళ్ళు పోసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా కరిగిపోయేంత వరకు కలిపేసుకోవాలి. ఇందులో 4 ఇలాచీలు దంచిన పౌడర్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. పొయ్యి మీదకి డైరెక్ట్ ఎండ తగులుతుంది. పాకం రెడీ అయ్యేంతలోపు మనం బూందీని రెడీగా పెట్టేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో కొద్దిగా బూందీ వేసుకొని బరకగా పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టి మనం బూందీలో వేయడం వల్ల ఆ లడ్డు ఈజీగా కట్టడానికి వస్తుంది. అలాగే జ్యూసీగా కూడా వస్తుందండి. ఇలా బూందీలో వేసేసుకొని కలిపేసుకోవాలి. బూందీలో బాగా కలిసిపోవాలండి. కాబట్టి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోనే చిటికెడు పచ్చ కర్పూరం బిళ్ళని చేతితో నలిపేసి పౌడర్లాగా చేసేసుకొని బూందీలో వేసేసుకొని కలిపేసుకోవాలి. చిటికెడు మాత్రమే వేయాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. కానీ ఈ పచ్చ కర్పూరం వేయడం వల్ల గుళ్ళో కొనే లడ్డు ఉంటుంది కదండి, ప్రసాదం లడ్డు, ఆ ఫ్లేవర్ వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు పాకం చెక్ చేసుకుందాం. పాకం చెక్ చేస్తే ఇలా లేత తీగ పాకం రావాలి. తీగలాగా చూడండి, ఆ మాత్రం తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు పొయ్యి మీకలు దింపేసుకొని కింద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పాకమును మనము బూందీలో వేసేసుకొని కలిపేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే. ఇలా పాకం అంతా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. మెల్లగా కలపాలి, నిదానంగా. షుగర్ పాకం ఎక్కువైనట్టు మనకు అనిపిస్తుంది కదా, కానీ ఏం పర్వాలేదండి. ఒక 10 నిమిషాలు మనం అలా వదిలేస్తే ఆ బూందీ అంతా షుగర్ పాకాన్ని పీల్ చేసుకొని గట్టిగా అయిపోతుంది. ఇలా షుగర్ పాకంలో అంతా కలిపేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. పాకం ఎంత ముదిరితే బూందీ లడ్డు అంత గట్టిగా వస్తుందండి. కాబట్టి లేత పాకం వచ్చే వరకు చూసుకొని మనం బూందీలో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత గట్టిగా అయిందో, మొత్తం పీల్ చేసుకుందండి. బూందీ మనం కలుపుకునేటప్పుడు నిదానంగా కలుపుకోవాలండి, దాన్ని రుద్దొద్దు. కార బూందీ విధానం, స్వీట్ బూందీ విధానం టోటల్గా డిఫరెంట్గా ఉంటుందండి. అన్ని బూందీలే, కానీ కొద్దిగా చేంజెస్ ఉంటాయి పిండి కలపడంలోను వేయడంలోను. రీసెంట్గా కార బూందీ వీడియో అప్లోడ్ చేశానండి, చాలా బాగా కుదిరింది. పర్ఫెక్ట్ కొలతలతో చూపించాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చూడండి, ట్రై చేయండి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డు కట్టుకోవాలి. మొదటి లడ్డు నేను కడతానని మా చిన్న తీసుకుందండి. వాళ్ళకు కొద్దిగా సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. 2 కప్పుల శనగపిండితో చేసిన బూందీ లడ్డూలు ఒక 20 అయినాయండి. నేను పెద్ద సైజులో చేస్తేనే 20 అయినాయి. ఇలా మనము 100 లడ్డులైనా సింగిల్ హ్యాండ్తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సంక్రాంతి పండుగకు బూందీ లడ్డు ఇలా ఇంట్లోనే చేసి చూడండి. స్వీట్ షాప్ల కంటే చాలా బాగా కుదురుతాయి. మీకు మీ ఇంట్లో వాళ్ళకు ఖచ్చితంగా నచ్చుతాయండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగంటే మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.